ఎప్పుడైనా గొడవ పడ్డారు ఇద్దరు? గొడవలంటే వాళ్ళకి నాకు తెలిసి గజ్జలు ఏం లేవు. గొడవలంటే గొడవలు ఏమి ఉండేది కాదండి. ఎందుకంటే గొడవలు రెండోది ఆమె ఏమన్నా ఒక మాట అంటే ఈయన సైలెంట్ అయిపోయాడు. ఆయన ఒక మాట అంటే ఈమె ఆలోచించి దాన్ని గౌరవించేది. ఓకే. సో ఒక మ్యారేజ్ సక్సెస్ అవ్వాలంటే ఇవాళ మ్యారేజ్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక, ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవం లేక అనను, బట్ నమ్మకం లేక వాళ్ళ మీద వాళ్ళ అతి నమ్మకం పెట్టుకోవడం, ఇవన్నీ కాకుండా ఇట్స్ బ్యాలెన్స్డ్ మోడ్లో వాళ్ళ లైఫ్ నడిపారండి. సామాన్యంగా ఇద్దరు మొగుడు పిల్లలు నడపడం వేరే, ఇద్దరు పబ్లిక్ ఫిగర్స్, ఇద్దరు లెజెండ్స్, అవును, సెలబ్రిటీస్, బిగ్ సెలబ్రిటీ, అన్ని రంగాల్లో ఉంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని, అఫ్కోర్స్ వాళ్ళ లైఫ్ అనేది ఆ టైంలో ఇట్ ఇస్ అ రెవల్యూషనరీ. వాళ్ళ డిసిషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ. సో వాళ్ళు ఎవరిని కన్విన్స్ చేయడానికి ఎప్పుడు చేయలేదండి. ఒకరిని కన్విన్స్ చేయడానికి వాళ్ళు బతకలా. మేము బాగుండాలి, మాతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి, నాకు నువ్వు కావాలి, నీకు కావాలి, ఇంతే. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దర్ లైఫ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా పన్నెండు కాపురంలో 7th ఇయర్, నా 9th ఇయర్లో మొదలైంది వాళ్ళతో ట్రావెల్. ఆయన లాస్ట్ చేసిన శ్రీలో కూడా ముప్పలేని శివ డైరెక్షన్, వాళ్ళిద్దరు పేరుగా చేశారు. లాస్ట్ సినిమాలో కూడా నేను నటించడం అనేది గ్రేట్. అది నా మొదటి సినిమా, వాళ్ళిద్దరి లాస్ట్ సినిమా నేను. సో ఇవన్నీ కూడా రాసిపెట్టి ఉండాలండి, ఇవన్నీ కూడా షుడ్ బి రిటర్న్. అనుకుంటే జరగవు. బహుశా నాకు వచ్చిన అవార్డులు అన్నింటిలో అదే గ్రేటెస్ట్ అవార్డు అని నేను. ఇప్పుడు వరకు వాళ్ళ జీవితాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, చాలా విషయాలు ఉన్నాయని చెప్పారు. వాటిలో మర్చిపోని చెప్పాలంటే ఒకటండి, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మామూలు విషయం కాదు కదా. ఫస్ట్ పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలండి. వాళ్ళిద్దరిలో చూశాను. గ్రేట్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ని పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు లాస్ట్ వరకు. ఎంత ప్రేమించేవాళ్ళంటే, నేను నా లైఫ్ ఇన్స్పిరేషన్ అంటే ఆల్మోస్ట్ ప్రతి కోణంలో వాళ్ళు కనిపిస్తారండి. ఆల్మోస్ట్ వాళ్ళు కనిపిస్తారు. ఎందుకంటే నా కెరియర్లో కూడా చాలా మటుకు బోల్డ్ డిసిషన్స్ తీసుకున్నా. సో అదేవిధంగా రియల్ లైఫ్లో ఒడిదుడుకులు వచ్చినా నేను ఎప్పుడు భయపడలా. అంటే వాళ్ళని చూస్తే ఆ ధైర్యం వస్తుంది. ఓకే, రైట్, వీళ్ళు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు ఉన్నారనే ఫీలింగ్ ఉంటుంది. సో మనం ఎవరికి అన్యాయం చేయొద్దు, అట్ ద సేమ్ టైం మనకు మనం ద్రోహం చేసుకోకూడదండి, మన మనస్సాక్షికి. సో వాళ్ళ మనస్సాక్షికి బతికారు, వాళ్ళ పేరెంట్స్ని అంతే ప్రేమించారు. తర్వాత వాళ్ళ కెరియర్లో వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ అండి, టైం, షూటింగ్ టైం, అంటే టైంకి వెళ్ళడం, ఆ టైంకి డెలివరీ చేయడం. ఒక్క నిమిషం అంటే మదరు 9 o'clock షూటింగ్ అంటే 8 o'clock సెట్లో ఉండేది అక్కడ. నేను ఒకసారి లేట్గా వెళితే ఇంక జన్మలో నా మొహం చూడొద్దని చెప్పింది. ఇంకా కుర్రోడిని ఇంకా నేను దాన్ని కోలుకోవడానికి నాకు కొంత టైం పట్టింది. సో అలాంటి డిసిప్లిన్ వాళ్ళది. సక్సెస్ఫుల్ ఏంటంటేనండి, ఇద్దరిది డిసిప్లిన్ లైఫ్. కృష్ణ గారు 300 సినిమాలు, అందులో ఎలాంటి సినిమాలు అండి, అల్లూరి సీతారామరాజు కానీ, మోసగాళ్ళకి మోసగాడు కానీ, వాళ్ళిద్దరు చేసే 12 కాపురం కానీ, డిఫరెంట్ ఫిలిం. వాళ్ళు ఆ ట్రావెల్ అనేది వాళ్ళిద్దరు కలిపితేనే సక్సెస్ అండి. నేను ఫస్ట్ డే 4 స్తంభాల షూటింగ్ వెళ్తున్నప్పుడు మదర్ పిలిచి అవుట్డోర్ వెళ్తున్నా వైజాగ్కి, రాని 17 ఏళ్ళు, ఏంటి ఏమేమి ప్లాన్ చేసావు షూటింగ్ అని. బట్టలు తీసుకున్నాను, అది తీసుకున్నాను, మేకప్ వద్దన్నారు జంజాల గారు, అది ఇంకేముందంటే ఇవన్నీ తర్వాత. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, నీకు ఇప్పుడు 17 ఏళ్ళు, 17 ఏళ్ళకి హీరో అయ్యావు నువ్వు, నిన్ను ఎవరు నమస్కారం పెట్టరు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు అందరికి నమస్కారం పెట్టు, లైట్ బాయ్ దగ్గర నుంచి. అది అలవాటు చేసుకోని. ఇప్పటికండి నేను వెళితే ఫస్ట్ అందరు లైట్ బాయ్స్ మీద భుజం మీద చేస్తాను, ప్రొడక్షన్ భుజం చేయి మాట్లాడి, నేను రాగానే వాళ్ళ మొహాలు వెలుగుతాయండి. నేను రాగానే ఇది నేనేదో చేశాను కాదు, వాళ్ళు నేర్పింది నాకు. సో ఇవన్నీ, ఈ ఇల్లు ఒక యూనివర్సిటీ అండి, విజయకృష్ణ యూనివర్సిటీ ఇది. దాంట్లో స్టూడెంట్ నేను, మేము అందరం స్టూడెంట్సే. సో అంత యూనివర్సిటీలో మేము ఒక స్టూడెంట్గా ఉండమని నా అదృష్టం అండి. అలాగా. సో ఎవ్రీథింగ్ వాస్ ఒక ట్రావెల్ ఆఫ్ అ లైఫ్ టైం. ఇటు సినిమాలు, ఇటు రాజకీయం, అవును, ఇటు పర్సనల్ లైఫ్, అన్నీ కూడా వాళ్ళది ఒక అందమైనటువంటి అధ్యాయం. ప్రతి పేజ్ ఒక అందం, ప్రతి పేజీలో ఒక అడ్వెంచర్, అలా నడిపారు వాళ్ళు.
థ్యాంక్ యూ.